పెట్టావు, పక్కన పెట్టావు, దానివల్ల బాధితులు ఎవరు? ఆ ఉద్యోగి ప్లస్ వీళ్ళు. అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ దాన్ని ఏమంటారు, పెన్షన్ల మీద భయపెడతానంట, మళ్ళీ వాళ్ళని పెడతావు. ఇప్పుడు ఫస్ట్ మనం డెమోక్రసీలో గుర్తుపెట్టుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. ఏదైనా సరే ప్రజల దగ్గరికి నీకు చేతనైతే రూపాయి పెట్టు, నువ్వు హామీ ఇచ్చిన తర్వాత అమలు చేసే ముందే ఆలోచించు. అమలులోకి వచ్చినటువంటి వాటి గురించి హామీలు ఇచ్చేటప్పుడు 1000 సార్లు ఆలోచించు. నువ్వు హామీ ఇచ్చిన తర్వాత ఆచరణలో పెట్టేటప్పుడు ఆలోచించు. పెట్టిన తర్వాత నువ్వు ఆపావా, నీకు పెద్ద ప్రమాదం. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నది అతి హామీ, నమ్మారు. ఇవాళ రోజు నువ్వు అది ఇవ్వకపోగా ఉన్నది పీకేస్తాను నీ నోటి దగ్గర ముద్ద అంటే, నిన్నటిదాకా పెన్షన్ ఉంది, ఇవాళ నేను పీకేస్తాను, నువ్వు అనర్హుడివి, నువ్వు దొంగవి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు బలవంతంగా తీసుకున్నావు, ఈ స్టేట్మెంట్తో ఎన్ని రోజులు నడుపుతావు? ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు నీకు కూడా ఓటేసి ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి తీసేస్తే ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు తమ పార్టీ వాళ్ళ పెన్షన్ నుంచి అవతల వాళ్ళకి తీసేస్తారు. అది తీసేశారు, గుడ్, బాగానే ఉంది. అప్పుడు ఇక వాళ్ళు శాశ్వతంగా శత్రువుని తయారు చేసుకున్నట్టుగా నువ్వు. ఇప్పుడు మొన్నటిసారి వైసీపీకి ఓట్లేసిన 10 మంది ఇటు వస్తేనే గెలిచింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓటింగ్ ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పింఛన్ విషయంలో భవిష్యత్తులో ఒక భారీ దెబ్బ తగులుతుందని ఆలోచించట్లేదా తెలుగుదేశం పార్టీ? 3.5 లక్షల మంది అంటే చిన్న విషయం ఏం కాదు నిజంగా. రేపొద్దున వాళ్ళకి ఆగిపోతే 1వ తారీఖు మనం పవర్లో ఉన్నంతసేపు అంత అద్భుతంగా ఉందని చెప్పేటటువంటి పత్రికలు అంటే ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా దాన్ని అందంగా కవరప్ చేసే మీడియా, డైరెక్ట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి తత్వం, ఇదంతా కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ నడుస్తుంది. ఎప్పటికప్పుడు IVRS ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటారంట కదా బాబు గారు. ఈ పథకాల గురించి కూడా మొన్న స్టార్ట్ చేశారంట కదా ఫీడ్బ్యాక్. IVRS ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఏమని తీసుకుంటారు నేను అడుగుతాను. ఇప్పుడు మీకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా రేషన్కి అన్యాయం జరుగుతోంది, దీన్ని ఆపుదాం అనుకుంటున్నాం, మీరేమంటారంటే మీరు ఓకే అంటారు కదా. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, నాకు ఫోన్ చేసి అడిగితే నేనేమంటాను, వద్దు అంట. కంపేర్ చేసినప్పుడు వీళ్ళు 3.5 లక్షలేగా, 1.5 కోటిలో 3.5 లక్షలే ముక్కులోకి వెళ్తారు. కాబట్టి 3.5 లక్షల మంది వ్యతిరేకించారని చెప్పేసి ఇచ్చేస్తారు. అదే కదా IVRS సర్వే అంటే. అంతే కదా. దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది? నువ్వు చూడాల్సింది హ్యూమన్ టచ్. ఇవాళ ఒక 100 కోట్ల సంపాదన ఉన్నోడికి ఏమంటల, ఒక పేదవాడితో సమానంగా మధ్యతరగతి జీవితాలు ఉన్నాయి. ఇంకా పేదోడు దర్జాగా బతుకుతాడు, ఇది లేకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, అవసరమైతే అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేస్తాడు. మధ్యతరగతి బతకగలుగుతున్నాడా? వాస్తవంగా అనర్హులై అని చెప్తున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, అత్యంత ధనవంతులు కాదు. ఇవాళ కాకుండా 4 రోజులు బతకడానికి సరిపడిందో 2 నెలలు 3 నెలల వరకు సరిపడా సంపాదన ఉంటుంది. వీళ్ళకి తెలుసు వాళ్ళు అనర్హులు అని.